జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 7వ స్థానంలో నీచబడి ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ఈ వారంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా కూడాను యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. 7వ స్థానం అధిపతి అయిన గురువు మీకు వృషభ రాశిలో ఉండటం మూలంగా బిజినెస్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. కానీ మ్యారేజ్ లైఫ్లో మాత్రం 3వ వ్యక్తి మూలంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో 12వ స్థానం అధిపతి అయిన సూర్యుడు శుక్రవారం నుంచి మీ 7వ స్థానానికి వెళ్ళబోతున్నారు. మ్యారేజ్ పరంగా ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ శుక్రవారం నుంచి. శని 6వ స్థానంలో ఉన్నారు. రుణ రోగ శత్రుస్థానంలో ఉన్నప్పుడు శత్రువులు నశిస్తారు. మీకు చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఘర్షణ వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కెరియర్ పరంగా మీకు చాలా మంచి లాభాలంటూ ఉంటాయి. ఈ వారంలో అవార్డ్స్, రివార్డ్స్, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ధనపరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కుటుంబాధిపతి అయిన శుక్రుడు 7వ స్థానంలో ఉన్నారు. వక్రించి ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం మీకు చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మీరు మమేకమయ్యి చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.